భూగర్భంలో శివాలయం అంటే ఎప్పుడన్నా మీరు విన్నారా లేదా చూసారా? నంద్యాల జిల్లా సంజాల మండలం పేసాల గ్రామంలో ఒక శివాలయం ఇంటి కింద బయటపడింది. హలో గైస్, ఇప్పుడైతే పేరుసామల గ్రామం సంజాల మండలం నంద్యాల డిస్టిక్ పేరుసామలలో అయితే ఉన్నాము. ఇక్కడ వచ్చేసి పురాతన గుడి అయితే బయటపడడం మనమైతే చాలా వైరల్ అయిపోయింది. ఆ గుడి దీనికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ఊరి ఎంట్రెన్స్ లో అయితే ఉన్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు పేరుసామల ఎంట్రెన్స్ కూడా. గైస్ ఇప్పుడైతే గుడి లోపల వచ్చాం. గుడి లోపల అయితే కింద అయితే లింగం అయితే ఏం లేదు. మొత్తానికి అయితే అంటే లింగం అంటే అప్పుడు కాలంలోనే తీసుకొని పోయారని కూడా చెప్పడం జరిగింది. పైన అయితే అప్పుడు కాలంలో అంటే ముగ్గురు అట్లా కూడా కనపడుతున్నాయి పైన. వేరే ఇప్పుడు అంటే ఇది ఆ యొక్క పేరు వచ్చేసి లక్ష్మి అంట. అంటే వాళ్ళ ఇంటి సంబంధికులు అయితే ముందర ఉన్నారు. అది ఎన్ని రోజులు అయింది బయటపడి? అది ఇంతకుముందుకు ఇప్పుడు పడింది అంటే నా పెళ్లి కాలే. మా పెళ్లి 18 సంవత్సరాలు అవుతుంది. మేము కాల్ చేసి 11 సంవత్సరాలు అవుతుంది. రోడ్డు వచ్చి ఖాళీ చేసినాం. మాకు అట్లా రాక మాకు పిల్లలకు మాకు బాగాలేక వద్దు వేరే చట్ట సామాన్ శివాలయం ఉంది అడుగున్నాం. తెలక మా వాళ్ళు పెద్దోళ్ళు కట్టినారు తెలక, కానీ అది వేరే వాళ్ళ స్థలము. మాకు అమ్మినారు, మాకు తెలియదు. ఇంటి ఇల్లు మీకు ఇల్లు ఆ స్థలం అమ్మినారు, మేము వేసుకున్నారు మా వాళ్ళు. అంటే ఈ మధ్య బయటపడడం అంటే జరిగింది అని కూడా చెప్తున్నారు. మధ్యనే పడినది. ఇది ఉగాది ఎన్నికలనే పడింది నాకు. ఉగాది పండగ 3 నాలుగు తర్వాత 3 పండగ 3 నాలుగు నన్నాలు అనేది పడింది. 3 నాలుగు అది కూడా చెప్పడం. మస్తు జనం కొత్తిమీర రోళ్ళు మస్తు మందిలో టెంకాయల పూజలు మస్తు చేసినారు. మస్తు వైభవంగా జరిగింది జరగమాట. ఇప్పటికైనా మస్తు వచ్చిపోతానే నర్సు ఇంటికి వెళ్ళి నేను ఓకే గైస్, ఆ కథ కూడా మాట్లాడడం జరిగింది. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.